ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన భూ సర్వే భూ హక్కు సరికొత్త పథకంతో రాష్ట్రంలోని రైతులకు యాజమాన్య హక్కులు ప్రసాదించినట్లు పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబురావు తెలిపారు. మండలంలోని పిఎల్పురం సర్పంచ్ పడాల సోమన్న దొర ఆధ్వర్యంలో జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ ఉత్తరాంధ్ర రైతు విభాగం ఇన్ఛార్జి మండల వైసీపీ అధ్యక్షులు చిక్కాల రామారావు అధ్యక్షతన సోమవారం జరిగిన భూ సర్వే భూ హక్కు రైతు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన వైసీపీ నాయకులు పార్టీ శ్రేణులతో కలిసి ఎమ్మెల్యే బాబురావు రైతు యాజమాన్య హక్కులకు సంబంధించి రైతు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాబురావు మాట్లాడుతూ రాష్ట్రంలో ఇప్పటి వరకు రైతుల భూ యాజమాన్య హక్కులకు సంబంధించి ఎన్నో వివాదాలు మరిన్ని సమస్యలతో అస్తవ్యస్తంగా ఉన్న భూ సర్వే రైతు భూ హక్కు సరికొత్త విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మండల వైసీపీ అధ్యక్షులు చిక్కాల రామారావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో వైసీపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆవిష్కరించిన భూ సర్వే రైతు భూ హక్కు పథకాన్ని రైతులంతా సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఇసరపు పార్వతి తాతారావు, జెడ్పీటీసీ లంక సూర్యనారాయణ, వైసీపీ జిల్లా ప్రచార పబ్లిక్ వింగ్ అధ్యక్షులు దగ్గుపల్లి సాయిబాబా, మండల వైసీపీ నాయకులు ఉప సర్పంచ్ జగదా శ్రీనివాసరావు, రాష్ట్ర మత్స్యకార కార్పొరేషన్ డైరెక్టర్ చోడిపల్లి శ్రీను, పంచాయతీ సర్పంచులు, ఎంపీటీసీలు, వైఎస్ఆర్సీపీ నాయకులు, అనుబంధ విభాగాల సభ్యులు, సచివాలయ సిబ్బంది, గ్రామ వార్డు కమిటీ కన్వీనర్లు, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. చిన్న ల్యాప్టాప్లు 11 మందికి ఇచ్చారు. దాని ఖరీదు 1,45,442 రూపాయలు. మన జవాన్ వచ్చినప్పుడు 4 ఫైల్ నిండిపోయా 4 జరుగుతుంది. మన చుట్టం కాదు, మన పార్టీ, మన ఇంటి పేరు కాదు, తెలుగుదేశం వైఎస్ఆర్. మనకు కావాల్సింది ఏ ముఖ్యమంత్రి అయితే బాగా పనిచేస్తాడో అతనికి ఆ పార్టీ మేము చిన్నప్పటి నుంచి అదే పార్టీలో ఉన్నాం, మా ఎప్పుడు అదే పార్టీ. అది ఇంకా అందులో ఉండిపోయి చాలా మంది వాళ్ళందరూ మారాలా, మారి మన గ్రామాన్ని ఇప్పుడు ఫస్ట్ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఇంకా మరి 2 సంవత్సరాలు కరోనా పోయి ఆ తర్వాత ఈ పనులన్నీ అయినప్పుడు ఇప్పుడు కొంతవరకు స్టార్ట్ అయింది. జగన్ అన్న మళ్ళా వస్తే ఇంతకు మించి చేసి పేదవాడు అనేవాడు లేకుండా ప్రతి ఇంట్లోనే మళ్ళా జగన్ సీఎం ఉన్నప్పుడు ఇప్పుడున్న పిల్లలందరూ సగం మందికి ఉద్యోగాలు వచ్చే స్టేజ్కి వచ్చేస్తారు. అదే కాకపోయినా ఒకవేళ కాకపోయి గవర్నమెంట్ అంటూ మారిందంటే చంద్రబాబు నాయుడు ఈ ప్రైవేట్ స్కూల్ అన్ని మొత్తం పథకాలు ఏర్పాటు 9 సంక్షేమ పథకాలు ప్రతి పేదవాడిని ఆయన పాదయాత్రలో వాళ్లకున్న సమస్యల్ని గుర్తించి వారికున్న బాధల్ని గుర్తించి పేదవాడు కష్టాలు తీర్చే విధంగా ఆయన పాదయాత్రలో ఈ 9 హామీలు ఇచ్చాడు. ఈ 9 హామీలు ఇచ్చి ఆయన ఈ 9 హామీలే కాకుండా మీ గ్రామానికి 30 పథకాలు ఇచ్చాడు. ఆయన ఇచ్చిన 9 సంక్షేమ పథకాలే కానీ మీ గ్రామానికి 31 పథకాలు ఇచ్చాడు. 31 పథకాలు ఇచ్చి మీ గ్రామంలోనే మీ పిల్లల్నే సచివాలయ ఉద్యోగులుగా ఉద్యోగాలు ఇచ్చి మీ పిల్లల్నే వాలంటీర్లు ఏర్పాటు చేసి ఈయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలన్నీ కూడా మీకు చేరేలాగా మధ్యలో దళారీ వ్యవస్థ లేకుండా సంక్షేమ పథకాలు నేరుగా మీ ఖాతాలోనే పడే విధంగా ఆయన సంక్షేమ పథకాలన్నీ మీకు వచ్చేలా ఏర్పాటు చేశారు. ఇప్పుడున్న ప్రభుత్వం ఇటువంటి ఎన్నో సంక్షేమ పథకాలు చేసింది. గత ప్రభుత్వం జన్మభూమి కమిటీని ఏర్పాటు చేసి మిమ్మల్ని వాళ్ళ చుట్టూ తిప్పి వాళ్ళ నెల చుట్టూ మీరు తిరిగినా సరే ఏ సంక్షేమ పథకం కూడా మీకు నేరుగా వచ్చిన దక్కలా లేదు. ఈయన జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వాలు ఏమంటున్నాయంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఎటువంటి నిండా వేయలేకపోతున్నారు. కళ్ళపల్లి కౌలు చెప్తున్నారు ఆయన అభివృద్ధి చేయలేదని. అభివృద్ధికి నిదర్శనం మీ ఊర్లో వాటర్ ట్యాంక్ అని సరే ఈ సభపూర్వకంగా తెలియజేసుకున్నాను. గత ప్రభుత్వం మీకు ఇచ్చిన గత ప్రభుత్వంలో మీరు మంచినీళ్ళు కూడా ఎన్ని ఇబ్బందులు పడ్డారనేసి నేను పక్క గ్రామంలో ఉండి మిమ్మల్ని అందరినీ కూడా చూసేవాడిని. అభివృద్ధి అంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి సీఎం అవ్వాలి. దానికి కారణం నేను చెప్పాను కదా.
అయితే నేనేందుకు కావాలంటే నా కూతురికి 2 జతలు బట్టలు ఇచ్చే జగన్మోహన్ రెడ్డి, నా కొడుక్కి 2 జతలు బట్టలు ఇచ్చే జగన్మోహన్ రెడ్డి, నా కొడుక్కి కూతురు కూడా సాక్స్ ఇచ్చాడు, నా కొడుక్కి కూతురు కూడా బెల్ట్ ఇచ్చాడు, నా కూతురి కొడుకు కూడా పుస్తకాలు ఇచ్చాడు. ఇవన్నీ ఇచ్చి స్కూల్కి అయితే మధ్యన భోజనం పెట్టాడు. నాకు కావాలి అయితే నేను పేదలు కదా, ఎవరైనా డబ్బులు ఉంటే జగన్మోహన్ రెడ్డి డబ్బులు అవసరం లేకపోతే పక్కన పెట్టం. నేను పేదవాడిని, నాకంటే పేదవాడిని పందిట్టున్నానని నేను నమ్ముతున్నాను. నేనైతే పేద 100% నేను పేదవాడిని. జడ్పీటీసీ ఏటమ్మా చెప్పమ్మా, నేనేనా నీ కాలం ధనవన పెట్టుకున్నాను. ఫ్యామిలీ డాక్టర్ వచ్చి మీ ఆరోగ్యం ఎలా ఉందో చూసి మీ అందరి కోసం ఆరోగ్య విషయంలో పడుతున్నటువంటి తపన 1 సెకండ్ 1 నిమిషం ఆలోచించండి అమ్మా. అలాగే ఈ రోజున విద్యా విషయంలో ఒక మాట చెప్తాను. ఇందాక పాపం తమ్ముడు మా జడ్పీటీసీ గారు చెప్పినటువంటి మాటకి ఇంకో మాట నేను చెప్పాలనుకుంటున్నాను. నిజంగా ఈ రోజున వయసు మళ్ళిన వాళ్ళు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అంతా కూడా మన గ్రామాల్లో తిరిగి ఎవరికైతే పంట నష్టం జరిగిందో ప్రతి ఒక్కరికి కూడా పంట నష్టం ఈ వారం 10 రోజుల్లో మీకు డబ్బులు వేసేటువంటి కార్యక్రమం వస్తుంది. మీ అందరికీ ఇంకొక ఉదాహరణ, మీ కళ్ళ ముందు కనపడేటువంటి మరి ఇంటింటికి కుళాయి నాకు తెలుసు, కళ్ళారా చూసా. మొట్టమొదటి ఎమ్మెల్యే అయినప్పుడు గ్రామం వచ్చినప్పుడు ప్రతి ఒక్క మహిళ కూడా మాకు ఏం అక్కర్లేదు, మంచినీళ్ళు ఇవ్వండి, మాకు ఏం కోరుకోమన్నారు. మంచినీళ్ళు ఇదిగో మీ ఎదురుగుండే బ్రహ్మాండ ట్యాంక్ కట్టి ప్రతి ఇంటికి కుళాయి వస్తుంది. ట్యాంకులు ఇంకో 2 కావాలా, కింద దొరానగర్ ఒకటి, పోలీస్ క్వార్టర్స్ ఒకటి, అది కూడా స్టార్ట్ అయిపోయింది. 2 కావాలన్నా 3 కావాలన్నా పిఎల్ పురానికి మంచినీళ్ళు ఇచ్చే బాధ్యత నా భుజస్కంధాలుగా చేసుకుంటున్నాను. మీ అందరికీ మాటిస్తున్నాను, ఎవరు కూడా మంచినీళ్ళు లేకోకుండా ఇబ్బంది పడకూడదని నేను సుమారు 200 కోట్ల రూపాయలు మన నియోజకవర్గానికి శాంక్షన్ తీసుకొచ్చాం. ఈ రోజున మీ అందరూ కూడా పిఎల్పురం అనేది మన పాయకరావుపేటకి ఆనుకుని ఉన్నటువంటి గ్రామం, బ్రహ్మాండమైనటువంటి గ్రామం. ఇక్కడ పొలాలు అంటే ఉదాహరణ నేను చెప్పకూడదేమో కానీ నేను మొట్టమొదటి కొత్తగా ఎమ్మెల్యే రోజుల్లో మన ఊర్లో ల్యాండ్ కాంపెన్సేషన్ రాకుండా 8,42,095 రూపాయలు, వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ 160 మందికి 29,96,800 మందికి, వైఎస్ఆర్ ఇంటింటికి రేషన్ 442 రూపాయలు, జగనన్న తోడు లోన్లు 106 మందికి 19,73,614 మందికి, జగనన్న గోరుముద్ద స్కూల్లో పిల్లలకు ఆహారం 85 మందికి 8,800 మందికి, వైఎస్ఆర్ ఇంటింటికి రేషన్ అది 1,00,000. ఎన్నో కార్యక్రమాలు మన కోసమే నేరుగా మహిళల ఖాతాల్లో వేస్తున్న మన జగన్మోహన్ రెడ్డి గారికి ఒక జై కొడదామండి. నేను జగన్ గారి నాయకత్వం అంటారా, మీరు వద్దెళ్ళాలని చెప్పండి. ఎందుకంటే మనం 2,50,000 కోట్ల రూపాయలు మీ అకౌంట్స్ లో జమ చేసి మీ అకౌంట్స్ లో జమ చేయడానికి కూడా ముఖ్యమైనటువంటి కారణం ఉంది. కారణం ఏంటంటే మహిళలకు కానీ డబ్బులు వాళ్ళ చేతుల్లో పెడితే భద్రతగా ఉంచి కుటుంబ పోషణకి సహకరిస్తారు, పిల్లల చదువుల కోసం డబ్బులు ఖర్చు పెడతారు, కుటుంబ ఆరోగ్యం బాగలేకపోతే దానికి ఖర్చు పెడతారు, భర్తకి వ్యవసాయంలో కానీ ఇంకా ఏ విషయంలో కానీ సహకారం కావాలంటే డబ్బులు ఇస్తారు అని చెప్పి మహిళలందరినీ కూడా లక్షాధికారులు చేసినటువంటి గొప్ప మానవతావాది మన గవర్నర్ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిని మీరెవరూ కూడా మర్చిపోతామా. మీరు అందరూ కూడా మీరు ఒక్క విషయం ఆలోచించండి. ఇందాక రామారావు గారు చెప్పారు, ఈ రోజున మన కంటి ముందు పాలన, మన ఇంటి ముందు ప్రభుత్వం. ఈ రోజున ఎక్కడ చూసినా వాలంటీరు, ఎక్కడ చూసినా గ్రామ సచివాలయంలో అగ్రికల్చర్ అసిస్టెంట్, లేకపోతే వెటనరీ అసిస్టెంట్, సర్వే అసిస్టెంట్,
లేకపోతే పంచాయతీ అసిస్టెంట్, ఇలాంటి ఉద్యోగాలు లక్షలాది ఉద్యోగాలు ఇచ్చి ఈరోజు గ్రామాల్లో పరిపాలన అంతా కూడా మీరు ఎక్కడికి వెళ్ళకోకుండా, మీరు ఏ కష్టాలు పడుకోకుండా మీ పరిపాలన అంతా కూడా మీ ఇంటి ముందే చేసినటువంటి విషయం మనం మర్చిపోకూడదు. మరొక విషయం మీ అందరికీ కూడా, ఆ మొన్న కాక మొన్న 3 రోజుల క్రితం మన ఆరోగ్యశ్రీ క్రింద ఈ రోజున 25 లక్షల రూపాయలు ఏ కుటుంబానికైనా వ్యక్తికైనా ఏ రకమైన జబ్బు వచ్చినా ఇది వరకు 10 లక్షల రూపాయల వరకు ఉండేది. కానీ ఈరోజు దాన్ని 25 లక్షల రూపాయల వరకు పెంచి ఎవరు కూడా బాధపడకూడదు. ఆరోగ్యం బ్రహ్మాండంగా, మన అందరి ఆరోగ్యమే మనకు ప్రధానమైనటువంటి ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు గొప్ప నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ రోజున మీ అందరూ కూడా ఆలోచించండి. మొన్న జరిగినటువంటి ఆరోగ్య సురక్ష కార్యక్రమం అందరూ కూడా, మహిళలందరూ కూడా బీపీలు, షుగర్లు, రకరకాల వ్యాధులు, మరి లేడీస్ జబ్బులు అన్ని కూడా చూపించుకున్నారు. మళ్ళీ రేపు జనవరిలో ప్రత్యేకంగా ఆరోగ్య సురక్ష పెట్టి మళ్ళీ వాళ్ళందరికీ కూడా కంటిన్యూగా మందులు, డాక్టర్స్ ని గ్రామాలు పంపించేటువంటి ఏర్పాట్లు గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. ఈ రోజున మీరు ఆరోగ్య విషయమే ఫ్యామిలీ డాక్టర్